సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన మామూలు మనిషి కాదు, మామూలు ముఖ్యమంత్రి కాదు. ఆయన 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది ఆయన మీద. తప్పు చేశాడు, ఇతను ముద్దాయి అని. 48,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడు ఇతను. క్విడ్ ప్రోకో ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి సిబిఐ ఇతని మీద ఛార్జ్షీట్ వేసింది. అందుకనే మామూలు ముఖ్యమంత్రి కాదు అతను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5-6 ఛార్జ్షీట్లు వేసింది ఇతని మీద. మనీ లాండరింగ్ చేశాడని, దేశ విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు, ఈజ్ అన్ అక్యూజ్డ్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతని మీద 5-6 ఛార్జ్షీట్లు వేసింది. అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్ళటం లేదు. నిన్న ఆయన ఒక రిమాండ్ ఖైదీని పలకరించటం కోసం, ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను, గతంలో మాచర్లకు 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట. ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి 1-to-1 ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు. అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. 2 ముద్దాయిలు, మీ భాషలో 2 పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల్లాగా కాదు, 2 ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో, జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు. దాదాపు 22 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు. కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జ్యుడిషియల్ కన్ఫెషన్. కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ, ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు. అక్కడ నా కోపం వచ్చింది, ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు. నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు. కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. అదే చేశాడు ఇక్కడ. నేను నేరం చేశాను, అదే పాపం బాలుడు అతను, మంచివాడు, 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచిన మంచివాడు, 4 సార్లు గెలిస్తే మంచివాడు అన్నట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో. కొంతమంది దొంగలు, దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసులు ఉన్న వ్యక్తి, 48,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడన్న వ్యక్తి, 5-6 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్. అందుకని గెలిచాడు కాబట్టి మంచివాడు అంటానికి లేదని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, 4 సార్లు గెలిపించారు. అతని మీద దొంగ కేసు పెట్టారు. యూ టెల్ మీ వన్. ఈవీఎం బద్దలు కొట్టాను నేనని అతనే నీకు చెప్పాడు. హీ మేడ్ అన్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. అతను సిఐ మీద తిరగబడ్డాడని సిఐ గారు చెప్పారు. ఎన్నో కేసులు ఉన్నాయి అతని మీద. అతను ఘోరాతి ఘోరమైన ఒక సంఘ విద్రోహ శక్తి అతను. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక నరహంతకుడు లాంటివాడు అతను, ఒక భయానకమైన సంఘ విద్రోహ శక్తి. అతన్ని మంచివాడు, బాలుడు, నాకు అత్యంత అయ్యుండొచ్చు. ఇటువంటి వ్యక్తులంతా మీకు సన్నిహితులు అయ్యుండొచ్చు. సన్నిహితుడు కాదు అని నేను అంటలేదు. నేను
అతన్ని కూడా మీరు మంచివాడని ప్రస్తావిస్తే ఎలాగని చెప్తున్నా? మీరు ఎంత అవగాహన కలిగిన వ్యక్తి మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకే వచ్చా. చాలామంది మా వాళ్ళు మాట్లాడారు. నేను ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ని అడుగుతున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయండి. జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నేరం చేసినట్టు ఒప్పుకున్నాడా? మీ దగ్గరనే అడగండి ఆయన్ని. చెబుతాడు కదా, దట్ ఈజ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. మీరు సేకరించిన విట్నెస్లు, ఎవిడెన్సెస్, సాక్ష్యాలకు తోడు ఇది కూడా యాడ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యాన్ని కూడా కోర్టులో పెట్టాలా? రేపు సాక్షిగా చెప్పాలి, నేను నెల్లూరు జైలుకి వెళ్ళినప్పుడు తానే ఈవీఎం పగలగొట్టానని ఒప్పుకున్నాడు నా ముందని చెప్పాలి. ఆయన అంటాడండి, ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద మనిషి, కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. కోర్టు తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు, కోర్టు బెయిల్ ఇస్తే నేరం నమ్మలేదని కాదు. నీకు 11 కేసుల్లో నీకు బెయిల్ ఇచ్చారు అంటే నువ్వు నేరం చేయలేదని నమ్మినట్టు కాదు. కోర్టుకు అటెండ్ అవ్వు, నీ సంగతి తెలుస్తాము. కోర్టుకు అటెండ్ అవ్వకుండా తప్పకుండా నువ్వు కోర్టుకు అటెండ్ అవ్వాలని చెప్పేది బెయిల్. అది కోర్టుకు అటెండ్ అవ్వమని ఇచ్చే అది హాజరీ శ్రీముఖం. అది అంతేగాని నువ్వు నేరస్తుడు కాదు, నువ్వు మంచివాడు అని ఇచ్చేది కాదు. అది బెయిల్. అది ఆ మాత్రం కూడా తెలియదా? ఇంతటి నేర చరిత్ర ఉంది మీకు. ఇన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు మీరు, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నారు, ఇన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు మీరు, ఇంతమంది లాయర్లతో మీరు మిలాఖాత్ అవుతుంటారు, మీకు తెలియదా? నేను అందుకే అంటున్నాను, అంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తిని చిన్నవాడు మంచివాడని ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆయన చెప్పిన మాటలు వినిపించు తమ్ముడు, రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి వింటారు, వినిపించు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి. మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? అటువంటి మంచి వ్యక్తిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడన్న మంచి వ్యక్తినా జగన్మోహన్ రెడ్డి గారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధాంకన్న మీద అటాక్ చేయించింది ఎవరండి? ఐరన్ పైపు తోటి భయపడి అదృష్టవంతుడు కాబట్టి బుద్ధాంకన్న అతను మా బోండావు బతికి బట్టగట్టారు. ఆ రోజు 2 శవాలు అక్కడ వేసేసారనుకున్నాను నేను ఇద్దరిని. అదృష్టం బాగుంది, వాడెవడో డ్రైవరు స్పీడ్గా లాగిచ్చాడు కాబట్టి ఆ కారుని బతికి బట్టగట్టారు. అటువంటి వ్యక్తి చిన్నవాడిలాగా కనపడ్డాడంట జగన్మోహన్ రెడ్డి గారికి, మంచివాడిలాగా కనిపించాడంట జగన్మోహన్ రెడ్డి గారికి. సిఐని చంపేస్తాను నా కొడకని వెళ్ళిన వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద మంచివాళ్ళ కనపడ్డారట జగన్మోహన్ రెడ్డి గారిని. వారి సొంత గ్రామంలో, పిన్నెల్లి సొంత గ్రామంలో ఒక దళితుడు మాణిక్యరావు అని ఒక దళితుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటాండి. వాడిని అందరూ చూస్తుండగా, పోలీసులు చూస్తుండగా, అక్కడ ఒక ఫన్నీ డిఎస్పి, గమ్మత్తు డిఎస్పి, ఒక జోకర్ లాంటి డిఎస్పి అక్కడ డ్యూటీలో ఉండగా అతని ముందే, ఆ డిఎస్పి ముందే పోలింగ్ బూత్లో దూరి వాడిని కొట్టుకుంటూ బయటికి లాక్కొచ్చి, నా గ్రామంలో ఎంత ధైర్యం రా నీకు తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉంటాను కానీ, కొట్టి అక్కడి నుంచి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి వాడి భార్యాబిడ్డల్ని కొట్టి మరలా తిరిగి వచ్చి మరలా వీడిని కొట్టి అక్కడున్న డిఎస్పి చంపేస్తారు వీడిని అని ఆ డిఎస్పి వీళ్ళకు భయపడి, వినాలండి, డిఎస్పి ముద్దాయిలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు టీంకి భయపడి వాడిని దొంగతనంగా ఆ ఎస్సీ మాణిక్యరావుని ఏజెంట్ని కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు, చంపేస్తామని చెప్పి. వాడు దొడ్డిదారిన పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకుంటే, ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నవాడు మంచివాడు, ప్రజలు మెచ్చారు, గెలిపించారు. ప్రజలు మెచ్చి గెలిపించలేదు, దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేస్తే నరకాసుర వధ జరిగితే ఏ రకంగా దీపావళి జరిగిందో ఆ రకంగా మాచర్లలో ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు దీపావళి ఆ రోజున వచ్చింది, పిన్నెల్లి అరెస్ట్ అయిన రోజున, పిన్నెల్లి ఓడిపోయిన రోజున, పిన్నెల్లి జైలుకి వెళ్ళిన రోజున. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడని చెప్పడానికి మీకు నోరెలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా. బికాజ్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ కదా, మీరంతా ఒకటే కదా, ఒకే ఒక తానులో గుడ్డలే కదా మీరు అని పిన్నెల్లి. లేకపోతే మీరు ఏ కోణంలో అతను మంచివాడు కనపడ్డాడు? ఏ కోణంలో అయ్యా? ఏ కోణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడిగా కనపడ్డాడు?
ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్ దాకా రాలేదు. వీళ్ళు చేసిన అన్నదమ్ములు చేసిన ఘోరాలు నేరాలు పోలీస్ స్టేషన్లో చెప్పడానికి భయపడ్డారు. పోలీసులు భయపడ్డారా నిజం చెప్పాలంటే? పోలీసులు ఉచ్చబోసారు వీళ్ళ దెబ్బకి. మాచర్ల పోలీసులు ఈ అన్నదమ్ముల దెబ్బకి ఉచ్చబోసారు. నేను అనాలంటే వాడుక భాషలో అర్థమయ్యే భాషలో అనాలంటే మాచర్ల పోలీసులు వీళ్ళిద్దరు దెబ్బకి ఉచ్చబోసారు వీళ్ళిద్దరు పోలీసులు. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోణంలో మీకు కనపడ్డాడు మంచివాడుగా? ఏ రకంగా అతని మీద ఏ తప్పుడు కేసు పెట్టారు? ఈవీఎం పగలగొట్టింది తప్ప, సిఐని కొట్టింది తప్ప, ఏ కోణంలో మీకు మంచివాడుగా కనపడ్డాడు? మీరు చెబుతున్న అబద్ధాల్లో ఇదొకటి. మీరు నోరు తెస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెస్తే అబద్ధాల పుట్ట. ఆ అబద్ధాల్లో ఇదొకటి. పిన్నెల్లి మంచివాడు బాలుడు అంట, చిన్నవాడంట. పిన్నెల్లి చిన్నవాడంట. ఆ బాబు దొరికితే నిన్ను కూడా వేసేస్తాడు. ఆయన చిన్నవాడేంటి, బాలుడేంటి, మంచివాడేంటి? ప్రజలు గెలిపించారు. ప్రజలు గెలవటం వేరు, మాచర్లో ఆ గెలుపు అది. అందుకే నేను అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహించిన మీరు కూడా నేరస్తులే. పిన్నెల్లి చేసిన ప్రతి నేరంలో మీ హస్తం ఉంది. పిన్నెల్లి మాచర్లలో చేసిన ప్రతి అరాచకం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి అభయహస్తం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో, ఆయన అభయంతో, ఆయన హామీతోటే ఎంత రెచ్చిపోయి అతను మాచర్లలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. నేను పోలీసుని అడుగుతున్నా ఈ రోజున. అధికారంలోకి మేము వచ్చినా కూడా అడుగుతూ ఉన్నాను. నేను అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు ఈ కేసులు చేస్తున్నారో అతన్ని అడుగుతున్నా. మాణిక్యరావు మా ఏజెంట్, తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉండి పోలింగ్ బూత్లో కొట్టారు అతన్ని. పిన్నెల్లి రామకృష్ణ తమ్ముడు వెంకటరామరెడ్డి అతని ఇంటికి వెళ్ళి అతని భార్యాబిడ్డలను కొట్టారు, దళితుడిని. మరలా తిరిగి వచ్చి పోలింగ్ బూత్లో వీడిని బాదారు. డిఎస్పీ భయపడి తన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పించాడు. పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు అతను. ఇంత జరిగితే నీకు అమాయకుడిగా కనపడ్డాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఎస్సీ ఎస్టీ కేసు ఏమైందని చెప్పి నేను అడుగుతున్నా. నేను అందులో ఇతను ముద్దాయా కాదని చెప్పి నేను అడుగుతున్నా. నేను బుద్దాయం కన్నా బోండాబొమ్మ మీద అటాక్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఆల్టర్ చేశారా లేదా? అదని ఇకేం పొంద ఇన్వెస్టిగేషన్ మీరు చేసినట్టు? ఏం దర్యాప్తు అది? ఏం దర్యాప్తు చేసినట్టు మీరు? నేను ఆ జిల్లా ఎస్పీని అడుగుతూ ఉన్నాను. నేను అప్పటి కేసు అయితే ఆల్టర్ చేయకూడదా? ఆల్టర్ చేయండి కేసు. అది ఆ 307 ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు మెన్షన్ చేయలేదు? అతని కుట్రలో భాగమే కదా. బోండాని బుద్ధాని వేసేయమనే కదా చెప్పాడు ఇతను. అతను వేసేయమంటేనే కదా ఈ రోజున అంత దౌర్జన్యం, తురకా కిషోర్ అంతా దౌర్జన్యం చేసింది. అది కుట్ర కదా, కాన్స్పిరసీ కదా? ఆ కుట్రని కోర్టు ముందు ఎందుకు ఉంచలేదని నేను పోలీసుని అడుగుతూ ఉన్నా. ఆ కుట్ర మీరు ఎందుకు వెలికి తీయలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదే పోలీస్ ఆఫీసర్ దాడి చేసినప్పుడు పోలీస్ అధికారి అదే పోలీసు కదా. ఈవీఎం పగలగొట్టినప్పుడు పోలీసే కదా ఇంకా అక్కడ ఉన్నారు. పోలీసు మీద ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి దాడి చేసినప్పుడు పోలీసులే కదా ఇంకా అక్కడ ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకం మీకు తెలీదా? ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారు? ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్కి రావడానికి భయపడ్డారు ఫిర్యాదుదారులు? మీకు తెలీదా? మీరు పోలీస్ కస్టడీ కావాలని అడిగారు, తూతూ మంత్రంగా అడిగారు కదా. నిజంగా కావాలని అడిగారా మీరు? ఇవన్నీ మెన్షన్ చేయండి, కోర్టు దృష్టికి తీసుకెళ్ళండి. ఇవన్నీ తెలిస్తే ఏ కోర్టు కూడా అతనికి బెయిల్ ఇవ్వదు. మీరు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికైనా నేను అడుగుతున్నా, జిల్లా ఎస్పీని అడుగుతున్నా, ఒక నీతి నిజాయితీ కలిగిన ఒక ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్తో దర్యాప్తు చేయించండి. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న అధికారులు సరిపోరు. నేను ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు అనుకోవద్దండి దయచేసి. మీరు
ఇంకా మేము పూర్తిగా సెట్ అవ్వలేదు కనుక నేను మాట్లాడుతున్నాను. నేను ఎస్పీ పల్నాడు ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ని పెట్టండి ఈ కేసుల దర్యాప్తులో. పిన్నెల్లి మంచివాడని అతను చెబుతుంటే ఎట్లాగండి? మీరు ఎలా ఊరుకుంటారండి పోలీసులు? జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి మంచివాడని చెబుతుంటే కాదు అనరా మీరు? వాళ్ళంత దుర్మార్గులు లేడు అనరా మీరు పోలీసులు? మేము కూడా భయపడ్డాం వాడి దెబ్బకి అనరా మీరు? మేము కూడా చిచ్చు పోసుకున్నాం వాడి దెబ్బకి అనరా మీరు? అందుకే నేను అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎలర్ట్ అవ్వండి మీరు. అతను కేసులను తీసుకురండి. ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉంది. ఒక ఎస్సీని పోలింగ్ స్టేషన్లోకి దూరి పోలింగ్ ఆఫీసర్ ముందు, పోలీస్ అధికారుల ముందు, అక్కడ డిఎస్పీ ముందు వాడిని చిత్త కొట్టి, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వాడి భార్య పిల్లల్ని కొట్టి, తిరిగి వచ్చి మళ్ళీ పోలింగ్ బూత్లో కొట్టి, వాడు పోలీస్ స్టేషన్ డిఎస్పీ వాళ్ళని ఆపలేక వీడిని తీసుకొని వెళ్ళిపోయాడండి. ఆ కేసును మీరు మెన్షన్ చేయండి కోర్టుకి. కోర్టు దృష్టిలో రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు రాయలేదు? దిస్ ఇస్ ద మోడస్ ఆపరాండి దే విల్ కమిట్ అని ఎందుకు చెప్పలేదు మీరు? దళితులంటే ఓచుకోతకు వస్తారని మీరు ఎందుకు చెప్పలేదు కోర్టు దృష్టికి? అందుకే పల్నాడు ఎస్పీ గారు ఆ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎఫిషియెంట్ ఆఫీసర్ని పెట్టి అతను పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. మీరు పోలీస్ కస్టడీకి తీసుకొని అతను ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 3 దఫాలు 4 దఫాలు ఏదైతే ఎమ్మెల్యేగా ఎంత అరాచకం సృష్టించాడో, ఎమ్మెల్యేగా మొట్టమొదటి రోజున అతని ఆస్తులు ఎంత, ఈ రోజున అతని ఆస్తులు ఎంత, అతని వ్యవహార శైలి ఏమిటి, ఏ రోజు ఏ నేరం చేశాడు, ఏ రోజున ఏం చేశారు, మొత్తం బయటకు తీయాలా. ఇది త్వరగా ఇన్వెస్టిగేట్ చేయాలా. లేకపోతే ఇక ప్రజాస్వామ్యం ఏంటండి ఇక్కడ? లేకపోతే ఆయన వచ్చి మావాడు మంచి బాలుడు, బుద్ధిమంతుడు, చిన్నవాడు అంట. ఏం చిన్నవాడు? ఆయన పెద్ద జైగాంతిక పర్సనాలిటీ, ఒక దెయ్యం లాంటి వాడు, రాక్షసుడు లాంటి వాడు అతను. చిన్నవాడని జగన్మోహన్ రెడ్డి చెబుతాను నమ్మాలా? ఇంత అవగాహన రాహించుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాత్రం కూడా ఆలోచన లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పిన్నెల్లిని చిన్నవాడు అన్నాలంటే ఇక మా జగన్మోహన్ రెడ్డి గారి వాట్ ఈస్ దట్ ఇంటెలెక్చువల్ లెవెల్స్ ఏ రకంగా నేను ఆలోచన చేసుకోవాలి? ఆయన తెలివితేటలను ఏ రకంగా బేరీజ్ వేసుకోవాలి నేను? పిన్నెల్లిని అమాయకుడు అన్నవాడు ఇక ఎవరినన్ను అంటాడు? ఇక నేరస్తులే లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పిన్నెల్లి అమాయకుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తులే లేడు అసలు. సంఘ విద్రోహ శక్తే లేడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ ధర్మరాజులే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. చిన్నవాడు, మంచివాడు అంట. మళ్ళొక్కసారి చూపించినాను అది ఆయన మంచివాడని చెప్పిన మాటలు మళ్ళొకసారి వింటారు. ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఆపు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఏది తప్పుడు కేసు ఆయన మీద? ఏది మీ దృష్టిలో ఏంటి? ఈవీఎం ఫాలో నీకే చెప్పాడు కదా, ఐ హావ్ డన్, మీరే చెప్పారు కదా. కడుపు మండి పగలగొట్టాడు. వాడు నేరం చేసినట్టు మీరు ఒప్పుకున్నారు. ఒక అది శిక్ష రెడీగా ఉంది అతనికి. ఈవీఎం తమ్ముడు ప్రెస్ ఈవీఎం పగలగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కన్ఫర్మ్ చేశాడు ఆయన. ఇక నేను పగలగొట్టలేదు అంటానికి లేదు. వాడికి ఆ నేరం రెడీగా ఉంది, ఆ శిక్ష. పిన్నెల్లి నెత్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ శిక్ష కన్ఫర్మ్ చేశారు, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ చేసి. అన్నా నేను పగలగొట్టిన మాట కరెక్టేనా నన్ను ఒప్పుకున్నాడు ఆయన దగ్గర. అదే మాట బయటకు వచ్చి చెప్పాడు, కడుపు మండి పగలగొట్టాడని. సో అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష రెడీ ఉంది ఆయనకి. పెద్ద ఇంక విచారణ కూడా అక్కర్లా దానికి. ఏకదం కోర్టుకు వెళ్ళడంతో వేసేయటం ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యవాణి పిన్నెల్లి జైలుకి రెడీగా ఉన్నాడు. మిగతా కేసులో విచారణ జరగాల. పోలీస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు వెళ్ళారు కదా ములాఖాత్కి, మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చెప్పండి అని అడగాల. ఇట్ షుడ్ బి రికార్డెడ్ యాజ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్గా రికార్డ్ చేయాలని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. ఏతా వాత చివరిగా నేను చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ స్టేట్మెంట్ తప్పు.
ఒక ఘోరమైన సంఘ విద్రోహ శక్తిని మంచివాడిగా చెప్పటం మీరు చేసిన పొరపాటు నిన్నని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ అటువంటి వ్యక్తుల గురించి వకాల్తా తీయకూడదు. అంటే అందరూ మీరు అంతా ఒకటే కదా, కేసులు అది ఇది అంతా ఒకటే కదా, కలిసే ఉంటారు కాబట్టి కరెక్టే. కానీ పోలీస్ అధికారులు మాత్రం ఈ పిన్నెల్లి అతన్ని ఎందుకంటే ఇంకా అరెస్ట్ చేయలేదు? A2 స్టిల్ ఈజ్ అబ్స్కాండింగ్. పోలీసులు ఎందుకు పట్టుకోలేదు A2ని? ఆ రోజు అది సినిమాలు వెళ్ళిపోయినట్టు కిటికీ ఏది ఇంట్లో వెంటిలేటర్ నుంచి వెళ్ళిపోయారనేది చెప్పారు ఒక కథ. ఆ రోజు నుంచి దొరకలేదు అతను. వై యు నాట్ ఎఫెక్టెడ్ హిస్ అరెస్ట్? వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం A2ని కూడా. మొత్తం ఇందులో వాళ్ళు చేసిన నేరాలన్నింటి కూడా ఇంట్రాగేషన్ అంటే అదే కదండి. పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంట్రాగేట్ చేయండి. A2ని కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని పెట్టి చేయండి. ఎన్ని నేరాలు చేశారు, ఎన్ని ఘోరాలు చేశారు, ఎన్ని రిజిస్టర్ అయినాయి, ఎన్ని రిజిస్టర్ కాలేదు, పోలీస్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయాలా? అప్పుడు SHOలుగా పనిచేసిన వాళ్ళందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలా వీళ్ళ అరాచకాల మీద? అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు అన్నాడు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అనడానికి లేదు అని చెప్పి కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అబద్ధం స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్. అలా ఒక బాధ్యత కలిగిన పదవులు 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రకంగా ఒక పెద్ద సంఘ విద్రోహ శక్తి గురించి మంచివాడని చెప్పటం ఆయన చేసిన తప్పిదం, సరిదిద్దుకోలేని తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. ఇటువంటి అరాచక శక్తుల పట్ల పోలీసుల ఉదాసీనత వ్యవహరించడానికి లేదు. ఇనుప పాదం మోపండి. మా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అది. నేరస్తుడు ఎవడో తప్పించుకోవడానికి లేదని చెప్పి కూడా తెలియచేస్తూ అతని మీద ఇనుప పాదం మోపి వాళ్ళు చేసిన నేరం ఊపిరి పీల్చుకుంటున్నారండి మాచర్ల ప్రజలు. గవర్నమెంట్ మారిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పిన్నెల్లిని అరెస్ట్ చేసిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నారు. మరలా ఇతను మంచివాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని మరలా తీసుకురాకండి. వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు మొత్తం కూడా ఇంట్రాగేట్ చేసి అన్నీ బయటకు తీసుకురావాలి. A2ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తప్పు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. నాకు కోపం వచ్చిందని కత్తితో పొడి చంపేశానంటే వదిలేస్తారా సార్? ఏం సార్? నన్ను ఏదో అన్నాడు, నన్ను తిట్టాడు, నేను రిపోర్టర్, నేను కోపం వచ్చింది కత్తి తీసుకొని పొడి చేశానంటే వదిలేస్తారా సార్? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్ సార్. నాకు తెలియదండి ఇది పొడిస్తే దిగుద్దని, వాడు చస్తాడని తెలియదండి అందుకు గుచ్చానంటే ఒప్పుకోరు సార్. అక్కడ అన్యాయం జరిగితే రిపోర్ట్ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా చట్టం తను పని చేసుకుంటూ పోద్దు కదా. అందు అన్యాయం జరిగిందని బాక్స్ బద్దలు కొడితే ఎట్లాగా? ముందు బాక్స్ బద్దలు కొట్టింది రెడీగా ఉంది శిక్ష అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు వేయిస్తున్నారు అతనికి. బయటకు వచ్చి చెప్పాడు కదా అందరి ముందు. అందుకే పోలీస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఏం చెప్పాడు సార్ లోపల మీకు? బాక్స్ బద్దలు కొట్టాను చెప్పాడా సార్? చెప్పాడు, రాయ్. బాక్సులు బద్దలు కొట్టాను, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. అక్కడ సాక్ష్యాలకు దీన్ని కూడా తోడిస్తే జైలుకు పోతాడు ఆయన. అందుకని పిన్నెల్లి జైలు శిక్ష ఖరారు చేసుకొచ్చాడు. నిన్న ఆయన వెళ్ళి ములాఖత్ అయ్యి శిక్ష ఖరారు చేసుకొని బయటకు వచ్చాడు పాపం ఆయన. ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ. ఏది మోసపూరిత హామీ చెప్పలా? మోసపూరిత హామీలు అన్నాడంటే 7,000 నేను అమ్మితే రాష్ట్రం అంతా పండుగ చేసుకున్నారండి. అతనికి ఏం చెప్పారు? అతను ఏది చెప్పారు? పెద్ద అవగాహన. నేను చూసిన ముఖ్యమంత్రులందరిలో అవగాహన రహితుడైన ముఖ్యమంత్రి గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఓడిపోయారు కూడా అతను రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు వద్దు అనుకున్నారయ్యా. ఆ లైన్లో ఆలోచన చేసుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నిన్ను ఎందుకు వద్దు అనుకున్నారు రాష్ట్ర ప్రజలు? ఎందుకు చీకొట్టారు రాష్ట్ర ప్రజలు? ఎందుకు ఏవగించుకున్నారు రాష్ట్ర ప్రజలు? ఎందుకు నిన్ను ఒక దుర్మార్గుడిగా ఊహించుకున్నారు రాష్ట్ర ప్రజలు? ఎందుకు నీదొక రాక్షస పరిపాలన అనుకున్నారు రాష్ట్ర ప్రజలు? ఎందుకు నీదొక దుర్మార్గపు పరిపాలన అనుకున్నారు? ఆలయంలో ఆలోచించకుండా మా నాయకుడు చంద్రబాబు మీద పడి ఇంకా ఏడిస్తే నీకు అది చిరకాలం అదే ఉంటుంది, తదాస్తు దేవతలు ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నేను ఆత్మపరిశీలన చేసుకో. ఎందుకు ఓడిపోయానని ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు చేసిన తప్పులేంటి చేసుకో. ఇటువంటి వ్యక్తులందరినీ మంచివాడన్న నీకు మరలా పట్టం కడతారా జగన్మోహన్ రెడ్డి గారు?
పిన్నెల్లి రామకృష్ణ మంచివాడు అన్న తర్వాత ఎవరు రాష్ట్రంలో ఈ 5 కోట్ల మందిలో ఎవరు నీకు ఓటేస్తారా? పిన్నెల్లిని మంచివాడంటే. అందుకని ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరు వస్తారన్నా ఓవర్ నైట్ చేయలేము. చట్టం ఒక కాంక్రీట్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తుంది. అప్పుడు దర్యాప్తు ఆఫీసర్లు సరిగా చేయలేదనేది క్లియర్గా తెలిసింది. ఇప్పుడు దానికి ఒక కమిటీ వేశారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆఫీసర్స్. మొన్న మా ఆఫీస్కి కూడా ఇచ్చారు సాక్ష్యాలు, సీసీటీవీలు అన్నీ కూడా వెరిఫై చేశారు. తప్పకుండా ముద్దాయిలు చాలా చూశారుగా. హైకోర్టుల చుట్టూ పరుగులు తీస్తున్నారు కదా. మరి ఈ వేడి తగలబట్టే కదా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళింది. లేలా అప్పిరెడ్డి హైకోర్టుకి ఎప్పుడైనా వెళ్ళాడా? జోగి రమేష్ ఎప్పుడైనా హైకోర్టుకి పరిగెత్తి వెళ్ళారా? అవినాష్ అని అతను ఉంటాడు, కుర్రాడు పాపం, ఏం తెలియదు పాపం, శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా కొట్టుమిట్టాడుతున్నాడు అతను. అంతకంటే డీటెయిల్స్లోకి పోను నేను. అవినాష్ అనే వ్యక్తి శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా కొట్టుమిట్టాడుతున్నాడు, ఏం చేయాలో తెలియకుండా. వీళ్ళందరూ హైకోర్టుకి ఎందుకు పరిగెత్తారండి? వేడి తగిలింది వాళ్ళకి, దర్యాప్తు వేడి తగిలింది వాళ్ళకి. తప్పకుండా చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని ఉపయోగించే అక్రమార్కుల్ని అణిచివేస్తారు. చట్టం ఉంటుంది. అందుకే ఇంకా కొంతమంది అధికారులు, అప్పుడు అరాచకం చేసిన అధికారులు కూడా చాలామంది ఇంకా కొంచెం కంటిన్యూ అవుతాం. కొంచెం టైం పడుతుంది. వీళ్ళందరూ కూడా సెటరేట్ చేయటం. మొన్నే కదా 15 రోజులైంది ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి. యాక్చువల్గా కొంచెం అన్నీ సెట్ అవుట్ అవుతాయి. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలేదు లేదు. మా చంద్రబాబు గారు అదే చెబుతారు, లోకేష్ బాబు గారు అదే చెబుతారు, మేమందరం కూడా అదే చెబుతున్నాం. ఒకరోజు అటు ఇటు లేట్ అవుతుంది తప్పితే తప్పు చేసిన వాడు ఎవ్వరు కూడా ఫ్రీగా వదలటానికి లేదు. ఆ శిక్ష వాళ్ళు అనుభవించవలసిందే. తప్పకుండా పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని బద్దలు కొట్టినా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినా, లేకుంటే చెన్నుపాటి గాంధీ ఎంత ఫన్నీ పోలీస్ అంటే ఎన్నపరాడు తీసుకొని వాడి కన్ను పోగొడితే ఆ రోజు నేను నవ్వుకున్నాను, నేను పోలీసులు ఎలా కూడా ఉంటారని. దాన్ని 326 ఏంటండి, 325 కేసు రిజిస్టర్ చేసి 326గా ఆల్టర్ చేసి అటెంప్ట్ మర్డర్. అది ఒక వ్యక్తి కన్ను పోగొడితే అదే. అందుకని ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా వదిలేదు లేదు కదా. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా కన్ను పోయినా కూడా అటెంప్ట్ మర్డర్ వేయకుండా చెంపదెబ్బ కొడితే అటెంప్ట్ మర్డర్లు వేశారు మా వాళ్ళ మీద. అందుకని ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎక్కడికి పోతున్నాను, ఎక్కడికి పోదు. కానూన్ కా హాత్ బౌత్ లంబీ అంటారు చూడు. చట్టం చేతులు చాలా